విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గుంటూరు జిల్లాలో వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదంగా మారింది. అప్పటి వరకు కళ్ళ ముందే ఉన్నటువంటి తన బిడ్డ ఇలా కుక్క దాడిలో చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. గుంటూరు జిల్లా నగర శివారులో ఉన్నటువంటి అడవి తక్కెళ్లపాడు స్వర్ణ భారత నగర్లో సమీపంలో వీళ్ళు ఉంటున్నారు. నాగరాజు, రాణి మెర్సీ దంపతులకు 3 పిల్లలు. అందులో పిల్లాడు ఐజక్. నిన్న వాళ్ళు చర్చ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అబ్బాయికి టాయిలెట్ చింది. పక్కకు వెళ్ళి టాయిలెట్ ఉంటూ ఉన్న సమయంలో వీధి కుక్క అబ్బాయిని మెడపైన గట్టిగా కొరికి ఈడ్చుకెళ్ళిపోయిన సంఘటన ఇక్కడ చూడొచ్చు. ఎంత బాధాకరమైన. ఒక కుక్క 4 ఏళ్ల బాలుడిని మెడ కొరికి పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ కుక్కని వెంబడించే ప్రయత్నం చేసి ఆఖరికి పట్టుకున్నారు. కానీ తీవ్రంగా గాయపడినటువంటి ఆ చిన్నారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. ఆ తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తోంది, కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికీ కూడా స్వర్ణ భారత నగర్లో వీధి కుక్కల దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మనుషుల్ని రోడ్లపైన నడవనివ్వట్లేదని చాలా కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఈరోజు నా కొడుకుని బలి తీసుకుంది ఒక వీధి కుక్క అంటూ ఆ తల్లి పెడుతున్న రోదన ప్రతి ఒక్కరిని కదిలించేస్తోంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేయొద్దు, దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ ఆ కుటుంబం వేడుకుంటుంది. చాలా దారుణమైన ఘటన. ఆ 4 ఏళ్ల పిల్లాడు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కన్న తల్లిదండ్రులు అసలు ఊహించి కూడా ఉండరు. అదొక ప్రమాదం కూడా కాదు, ఇంకొక హెల్త్ ఇష్యూ కూడా కాదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మూత్రం పోసుకోవడానికి ఒక సైడ్కి వెళ్ళినటువంటి ఆ చిన్న పిల్లాడిని, 4 ఏళ్ళ ఆ పసికందుని ఆ కుక్క ఈడ్చుకునే వెళ్ళిపోయిన ఘటన వింటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. ఎంత దారుణం. ఇక్కడే కాదు, చాలా చోట్ల పెట్ లవర్స్ చాలామందిని చూస్తూ ఉంటాం. అవి మూగజీవాలు, వాటికి హక్కు ఉంటుంది అని చెప్పేసి. కానీ కొన్ని మనం ఏదైతే గ్రామ సింహాలు వీధుల్లో అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్ని వీధి కుక్కలు మనుషులపైన ఎంత పైశాచికంగా దాడి చేస్తున్నాయి. కొంతమంది అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కర్రలతో కొట్టి దాన్ని విడిపించాలని ట్రై చేసినా కూడా కొన్ని పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తించి మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా అడవి తక్కెళ్లపాడు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 4 ఏళ్ల పసికందును ఆ వీధి కుక్క అలా ఈడ్చుకెళ్ళి ప్రాణాలు తీసేసింది. చాలా బాధాకరమైన ఘటన. ఏదైనా కూడా తల్లిదండ్రులకి మనం ఎంత చెప్పినా కూడా ఆ పసిబిడ్డని మనం తీసుకురాలేం. కానీ ఇలా ఎక్కడైతే నిర్లక్ష్యాల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలో చలనం వస్తుంది. కానీ ఎందుకో అంత ఈజీగా తీసుకుంటున్నారు. చాలా చోట్ల అసలు కుక్క కరవటం వల్ల మళ్ళీ కుక్కలాగా అరుస్తున్నటువంటి పిల్లల్ని కూడా హాస్పిటల్స్లో చూస్తున్నాం. వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకువెళ్ళిన తర్వాత కుక్క కరవటం వల్ల ఆ బాబు కూడా సేమ్ కుక్కలాగానే అరవటం, ఇలాంటి ప్రమాదాలు. లేకపోతే కొంతమంది పూర్తిగా ఇంజ్యూర్ అయ్యి కాలు కూడా తీయాల్సిన పరిస్థితులు. ఆ కుక్క తాలూకా విషాలు మనుషులకి ఎక్కిపోతూ ఉండటం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తోంది. కొన్ని చోట్లయితే ఉయ్యాల్లో ఉన్న పసికందుల్ని కూడా వీధి కుక్కలు ఈడ్చుకొని పోతున్నాయి. అక్కడ కొన్ని చోట్లయితే అసలు గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా, ఇప్పుడు మనుషులు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారు అంటే వాళ్ళ కదలికలు బట్టి మనం కొంత ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అదిగో వచ్చిన వాడు ఆ బట్టల్లో ఉన్నాడు, ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, లేకపోతే ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పొడవు ఉన్నాడు, లేకపోతే ఇలానే వెళ్ళాడు అని ఏదో ఒక ఆధారం అయితే మనకు దొరుకుతుంది. కానీ ఇలా వీధి కుక్కల చేతిలో వీధి కుక్కలు కరవటం వల్ల, వీధి కుక్కలు ఈడ్చుకెళ్ళడం వల్ల ప్రాణాలు పోతున్నాయి పసిపిల్లలు. అందులోనూ కొన్ని చోట్లయితే స్కూల్ నుంచి వస్తున్నటువంటి పిల్లలపైన కూడా కుక్కలు దాడులు చేసి వాళ్ళని బాగా గాయపరుస్తున్న ఘటనలు కూడా చూస్తాం. ఆ సమయంలో విడిపించడానికి లేకపోతే చెదరగొట్టడానికి కూడా ఎవరైనా లేకపోతే పూర్తిగా అక్కడికక్కడే ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనం చూసాం. ఏదేమైనా ఇక్కడ వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల చిన్నారి ఐజక్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఇలాంటి నిర్లక్ష్యాలపైన గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కలు ఎక్కడైతే దాడులు చేసి మనుషుల్ని గాయపరుస్తున్నాయో, మనుషుల్ని చంపేస్తున్నాయో, ఖచ్చితంగా అలాంటి వాటి దగ్గర వాటిని నియంత్రించాల్సిన కుక్కల దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మనుషుల్ని రోడ్లపైన నడవనివ్వట్లేదని
అని చాలా కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఈరోజు నా కొడుకుని బలి తీసుకుంది ఒక వీధి కుక్క అంటూ ఆ తల్లి పెడుతున్న రోదన ప్రతి ఒక్కరిని కదిలించేస్తోంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేయొద్దు, దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ ఆ కుటుంబం వేడుకుంటోంది. చాలా దారుణమైన ఘటన. 4 ఏళ్ల పిల్లాడు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కన్న తల్లిదండ్రులు అసలు ఊహించి కూడా ఉండరు. అదొక ప్రమాదం కూడా కాదు, ఇంకొక హెల్త్ ఇష్యూ కూడా కాదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మూత్రం పోసుకోవడానికి ఒక సైడ్కి వెళ్ళినటువంటి ఆ చిన్న పిల్లాడిని, 4 ఏళ్ళ ఆ పసికందుని ఆ కుక్క ఈడ్చుకునే వెళ్ళిపోయిన ఘటన వింటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. ఎంత దారుణం. ఇక్కడే కాదు, చాలా చోట్ల పెట్ లవర్స్ చాలామందిని చూస్తూ ఉంటాం. అవి మూగజీవాలు, వాటికి హక్కు ఉంటుంది అని చెప్పేసి. కానీ కొన్ని మనం ఏదైతే గ్రామ సింహాలు వీధుల్లో అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్ని వీధి కుక్కలు మనుషులపైన ఎంత పైశాచికంగా దాడి చేస్తున్నాయి. కొంతమంది అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కర్రలతో కొట్టి దాన్ని విడిపించాలని ట్రై చేసినా కూడా కొన్ని పిచ్చి కుక్కలాగా ప్రవర్తించి మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా అడవి తక్కెళ్ళపాడు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 4 ఏళ్ల పసికందును ఆ వీధి కుక్క అలా ఈడ్చుకెళ్ళి ప్రాణాలు తీసేసింది. చాలా బాధాకరమైన ఘటన. ఏదైనా కూడా ఆ తల్లిదండ్రులకి మనం ఎంత చెప్పినా కూడా ఆ పసిబిడ్డని మనం తీసుకురాలేం. కానీ ఇలా ఎక్కడైతే నిర్లక్ష్యాల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలో చలనం వస్తుంది. కానీ ఎందుకో అంత ఈజీగా తీసుకుంటున్నారు. చాలా చోట్ల అసలు కుక్క కరవటం వల్ల మళ్ళీ కుక్కలాగా అరుస్తున్నటువంటి పిల్లల్ని కూడా హాస్పిటల్స్లో చూస్తున్నాం. వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకువెళ్ళిన తర్వాత కుక్క కరవటం వల్ల ఆ బాబు కూడా సేమ్ కుక్కలాగానే అరవటం, ఇలాంటి ప్రమాదాలు. లేకపోతే కొంతమందికి పూర్తిగా ఇంజ్యూర్ అయ్యి కాలు కూడా తీయాల్సిన పరిస్థితులు. ఆ కుక్క తాలూకా విషాలు మనుషులకి ఎక్కిపోతూ ఉండటం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తోంది. కొన్ని చోట్లయితే ఉయ్యాల్లో ఉన్న పసికందుల్ని కూడా వీధి కుక్కలు ఈడ్చుకొని పోతున్నాయి. అక్కడ కొన్ని చోట్లయితే అసలు గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా, ఇప్పుడు మనుషులు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారు అంటే వాళ్ళ కదలికలు బట్టి మనం కొంత ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అదిగో వచ్చిన వాడు ఆ బట్టల్లో ఉన్నాడు, ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, లేకపోతే ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పొడవు ఉన్నాడు, లేకపోతే ఇలానే వెళ్ళాడు అని ఏదో ఒక ఆధారం అయితే మనకు దొరుకుతుంది. కానీ ఇలా వీధి కుక్కల చేతిలో వీధి కుక్కలు కరవటం వల్ల, వీధి కుక్కలు ఈడ్చుకెళ్ళటం వల్ల ప్రాణాలు పోతున్నాయి పసిపిల్లలు. అందులోనూ కొన్ని చోట్లయితే స్కూల్ నుంచి వస్తున్నటువంటి పిల్లలపైన కూడా కుక్కలు దాడులు చేసి వాళ్ళని బాగా గాయపరుస్తున్న ఘటనలు కూడా చూస్తాం. ఆ సమయంలో విడిపించడానికి లేకపోతే చెదరగొట్టడానికి కూడా ఎవరైనా లేకపోతే పూర్తిగా అక్కడికక్కడే ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనం చూసాం. ఏదేమైనా ఇక్కడ వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల చిన్నారి ఐజక్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఇలాంటి నిర్లక్ష్యాలపైన గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కలు ఎక్కడైతే దాడులు చేసి మనుషుల్ని గాయపరుస్తున్నాయో, మనుషుల్ని చంపేస్తున్నాయో, ఖచ్చితంగా అలాంటి వాటి దగ్గర వాటిని నియంత్రించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.